కొందరితో స్టార్ట్ అవుతుంది, లక్షల మందితో ముగుస్తుంది. లక్షల మంది ఉద్యమంలోకి వచ్చినప్పుడు ఏదైతే అనుకున్న లక్ష్యం అయితే ఉంటుందో ఆ లక్ష్యం నెరవేరుతుంది. అందుకు ఇక్కడ మేము కొద్ది మందితో ఎందుకు స్టార్ట్ చేస్తామంటే ఈ దర్పల్లి రాష్ట్రానికి స్ఫూర్తిదాయకంగా నిలవాలనే ఉద్దేశం మీద ఇలా దర్పల్లి మండల కేంద్రంలో నిల్వ చేయడం జరుగుతూ ఉంది. అందుకోసం ఎందుకంటే రాష్ట్రంలో 60% ఉన్నటువంటి బీసీలు ఇలా ఓట్లకే పరిమితం అవుతూ ఉన్నారు. కానీ తెలంగాణ ఉద్యమంలో చనిపోయినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ యువకులే చాలామంది, దాదాపు 95% వాళ్ళే చనిపోయారు. కానీ అధికారంలోకి 0.28% ఉన్నటువంటి Incoming call from promotional call identified by Truecaller. జరిగింది. మరి ఇంత అన్యాయంగా కనబడతా ఉంటే కన్నుండి చూసినటువంటి వాళ్ళు, చెవుల నుండి విన్నటువంటి వాళ్ళు కూడా స్పందించకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయానికి వీళ్ళంతా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అందుకోసం ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే కళ్ళ ముందు అన్యాయం కనబడతా ఉందో అక్కడ స్పందించాలి. ప్రతి యువకుడు స్పందించాలి, ప్రతి కులమొక్కరు స్పందిస్తేనే అన్యాయం అనేది ఆ రోజు మన దగ్గర దాకా రాదు. ఎవరికో జరుగుతుంది, మనకు జరగట్లేదు అనుకుంటే ఒకరోజు మన ఇంటికి కూడా అన్యాయం వస్తూ ఉంటుంది. అందుకోసం స్పందించే విధానం, ఎదురించే విధానం, అన్యాయం కనబడ్డప్పుడు పోరాటం చేసినప్పుడే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. అందుకు ఉద్యమంలోకి రావాలి. ఎందుకంటే ఇవాళ చూస్తూ ఉన్నాం, రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం దాదాపు 420 హామీలు ఇచ్చారు. అందులో ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా విజయవంతం కాలేదు. కానీ ఇలా అధికారంలో మాత్రం రెడ్డి పరిపాలకులే కొనసాగిస్తూ ఉన్నారు. ఇలా బీసీ ఓట్లు దాదాపు 60% ఉన్నటువంటి వాళ్ళు, ఇవాళ ఓసీలు 7% ఉన్నటువంటి వాళ్ళు ఇలా మన రాష్ట్రాన్ని కూడా పరిపాలిస్తూ ఉన్నారు. అంటే ఇవాళ మన బీసీలందరూ రెడ్డిల చేతిలో, అగ్రవర్ణ కుల చేతిలో ఒక బానిస బతుకుతూ కాలం వెళ్ళదీస్తూ ఉన్నారు. వాళ్ళు వేస్తున్నటువంటి ఆశలు, హామీలకు ఇలా బీసీ వర్గం అంతా ఇలా ఎదురు చూస్తూ ఉన్నారు. మీకు ఫ్రీ బస్ ఇస్తాం, మీకు 2000 పెన్షన్ ఇస్తాం అనగానే మనల్ని ఎగిరెగిరి ఓట్లేస్తూ ఉన్నారు. కానీ అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రులు ఇలా మనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ పరిపాలనలో దాదాపు హరీష్ రావు, కేటీఆర్, కవితమ్మ, సంతోష్ రెడ్డి, అట్లాగే కేసీఆర్ లక్షల రూపాయల ప్రజాధనాన్ని మనం దోచుకోవడం జరిగింది. ఇలా మనం అనే మాట కాదు, ఇలా సర్వేలు చెప్తా ఉన్నాయి. ఇలా వాళ్ళే కవితమ్మ చెప్తా ఉంది, మా హరీష్ రావు ఇన్ని దోచుకున్నాడు, మా కేటీఆర్ అన్న ఇన్ని దోచుకున్నాడని వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కలే లక్షల కోట్ల రూపాయలు ఇలా కనబడతా ఉంది. మరి డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే మన తెలంగాణ పేద ప్రజల దాదాపు 90% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజల సొమ్ము తప్ప మరొకటి కాదు. అందుకోసం ఇంత దోపిడీ జరుగుతూ ఉంటే, ఇలా ఉద్యమాలు కోసము చాలా పోరాటాలు జరుగుతూ ఉంటే కానీ ఇలా స్పందించకుండా, నిమ్మకు నీరెత్తకుండా నీరెత్తినట్టుగా వివరిస్తే ఇలా అన్యాయానికి గురయ్యేది ఓన్లీ బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు తప్ప మరొకటి కాదు. అందుకోసం ఇకనైనా కళ్ళు తెరవండి బీసీ ప్రజలారా, కళ్ళు తెరిచి మనకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన స్పందించండి. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, మేము పార్టీ పరంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తానని చెప్తా ఉన్నాడు. ఆ రోజు ఎలక్షన్లో హామీ ఇచ్చినప్పుడు పార్టీ పరంగా రిజర్వేషన్ కల్పిస్తానని ఒక్క మాట కూడా చెప్పలేడు. మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ చట్టపరంగా కల్పిస్తానని హామీ ఇచ్చాడు. కానీ ఆ హామీ అనేది నీటి మూటలాగా నీటిలో కలిసిపోతూ ఉంది. మరి ఆ రోజు చెప్పినటువంటి హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్, రేవంత్ రెడ్డి మరి ఇలా ఎందుకు హామీని కింద మీద చేసి ఇలా చేతులు దులుపుకుంటున్నావు? అందుకోసం మనకు 42% పార్టీ పరంగా కాదు, చట్టబద్ధంగా కావాలి. రాజ్యాంగంలో 9% షెడ్యూల్లో చేర్చి చట్టపరంగా కల్పించాలని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికోసం మనం కొట్లాడాలి. ఎందుకంటే స్థానిక సంస్థల్లో మనకు సర్పంచ్ 9% సర్పంచ్ ఎలక్షన్లో పార్టీ పరంగా చట్టపరంగా కావాలని డిమాండ్ చేస్తూ ఆ ఎన్నికలను కూడా బహిష్కరించే పరిస్థితి మనం